వాళ్ళకి అట్లా దాన్ని ప్రవేశపెట్టొచ్చు. అంటే థాట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, వీడి మైండ్ అనేది ఎంప్టీ ఉండాలి, తర్వాత ఉద్దేశాలు అనేటివి బాగుండాలి. మనము రాంగ్ మ్యానిపులేట్ చేస్తే ఇక్కడ చేసేటువంటి ప్రతి మంచికి చెడుకు ఉంటుంది. దాన్ని ట్రాన్సాక్షన్ బట్టి అది మళ్ళీ మనం రీపే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మంచి కోసం ఉపయోగించాలి. ఇది పాసిబుల్ ఇది. అది మనకు పాసిబుల్ అంటే అది రియల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది సర్టెన్ ప్రాక్టీస్ ద్వారా తెలుస్తుంది. అది అభ్యాసం చేయాలి. చేస్తుంటే వస్తుంది. అది సైకిల్ మనకు రాలేదు కదా, అది బయట కనిపిస్తుంది కాబట్టి మనం నేర్చుకున్నది అనేది తెలుస్తుంది. ఇది కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మనం ఎవరి ద్వారా అయితే దాన్ని చేస్తున్నామో వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు అది నిజంగానే ఫంక్షనింగ్ అవుతుందా లేదా అనేది. సో అదంతా రియల్ అయి ఉండడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళతో ఎఫెక్షన్ ఉంటే ఇంకా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అది. ఈ 3 ఉన్నప్పుడు అయితే ఎవరైతే సెండర్ ఉంటాడో వాడు పవర్ఫుల్ ఉంటే ఇవేమీ అవసరం లేదు. కానీ చాలా వరకు అల్పమైన ప్రాపంచికమైన విషయాల కోసము దీనిని ఎవరు ఉపయోగించరు ఎక్కువ శాతం. ఎందుకంటే ఆత్మకి ఫ్రీ విల్ ఉంటుంది. మనము నన్ను నువ్వు ఎంపిక చేసుకో అని నేను ఎట్లా చెప్పగలుగుతా? అది అట్లా చేస్తే అది నిలబడుతుందా? నిలబడితే ఎన్ని రోజులు నిలబడుతుంది? అందుకనే నేచర్కే వదిలిపెట్టేస్తారు. చిన్న చిన్న విషయాలు ఇప్పుడు యోగులు ఉంటారు, వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది, దాన్ని వాళ్ళు పరిష్కరించుకోవాలనుకుంటే అది క్షణాల్లో పని అది. కానీ వాళ్ళది విజన్ అనేది చాలా బ్రాడ్గా ఉండటం వల్ల దీనికోసం దాన్ని ఉపయోగించరు వాళ్ళు. కానీ ఉపయోగించే క్యాపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనము డైలీ బైసెప్స్ కొడుతుంటే రాదా మనకు మజిల్? సేమ్ అంతే, ఏది చేసినా కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అంతకుముందు రాని డైలాగ్ వస్తుంది. లెగ్ స్ప్రెడ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే అది వస్తుంది. ఫ్లిప్స్ ప్రాక్టీస్ చేస్తే ఫ్రంట్ ఫ్లిప్ బ్యాక్ ఫ్లిప్ ప్రాక్టీస్ చేస్తే అవన్నీ ఉన్నాయి ఛానల్లో, అవి చేసిన. అంటే ప్రాక్టీస్లో ఏవైనా వస్తుంటాయి. ఇది ఇంపాసిబుల్ అనేది ఏమి ఉండదు. అయితే దేనికోసం ఏది ఎంచుకోవాలి? అందుకని నేను ఏం చేస్తున్నానంటే మెథడ్సే చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం చేయాలంటే ఎంతమందికని చేసుకుంటూ కూర్చుంటాం. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, మైండ్ని ఎంప్టీ చేయండి. మీ ఆరా అనేది అప్పుడు ప్రకాశించడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్పిరిచువల్ పద్ధతిలోకి అడుగు పెడుతుంటారో అన్నెసరీ నెగిటివిటీ అనేది మీ నుంచి దూరం అయిపోతుంది. వాళ్ళ నుంచి మీకు డిస్ప్యూట్ వస్తుంటుంది. అన్ఫార్చునేట్ అంతా జరగాల్సింది కరెక్ట్గానే జరుగుతుంటుంది అనే విధంగా తీసుకోవాలి దాన్ని. దీన్ని చేయడం వల్ల అదైంది అని అంటే యాక్చువల్లీ ఇప్పుడు క్లెన్సింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ని తీసుకోవాలి. తర్వాత అంతా హ్యాపీనెస్సే ఉంటుంది, బయట అయిపోతుంది లైఫ్ అనేది. కాబట్టి ఆరాన్ని క్లెన్సింగ్ చేసుకోండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, లేదంటే మంత్ర చాంటింగ్ చేయండి. ఎవరు ఏ పాత్రలో ఉన్నారో ఆ పాత్రలో మీరు కొద్దిగా సాధనలు అనేటివి చేస్తూ ఉండండి. తర్వాత ఆలోచనలను భావాలను కరెక్ట్గా పెట్టుకోవాలి మనము.